హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగలిస్ట్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకి సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు మనకు లేబర్ లాలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం తెలుసుకోబోతున్నాము. అది వచ్చేసి ఏంటంటే మనకు అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్. ఓకే, సో అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ అనేది ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు షార్ట్ ఆన్సర్లో రావచ్చు, లాంగ్ ఆన్సర్లో ఇటు వచ్చే ఛాన్సులు అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట మనకు. సో అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనము ఏదైనా జస్టిఫై కానీ వర్క్ ఏదైనా చేసినప్పుడు లేకుంటే ఏదైనా ఇల్లీగల్ వర్క్ చేసినప్పుడు, ఓకే, సో ఇవన్నీ ఏంటంటే అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందికి వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేసిరంటే మనకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 5th షెడ్యూల్లో మనకు సెక్షన్ 24 RAలో అనేది మనకు మెన్షన్ చేశారనమాట. సో ఏమేమి అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ అనేది అక్కడ మెన్షన్ చేశారనమాట. సో అది వచ్చేసి మనకు సెక్షన్ 5 మనకు 5th షెడ్యూల్లో సెక్షన్ 24 RAలో మెన్షన్ చేశారనమాట. ఇదైతే మనకు కంపల్సరీగా మనం రాయాలన్నమాట ఇది. సో దాంట్లో అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేసారు మనకు ఏమేమి చేయొద్దు. ఓకే, సో ఒక ఎంప్లాయర్ కానీ ఒక కంపెనీ కానీ లేకుంటే వర్క్మెన్ కానీ ఏమేమి చేయొద్దు అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనకేంటంటే ఈవెన్ ఏదైనా ట్రేడ్ యూనియన్ మనకు రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ అయినా ఎంప్లాయీ అయినా కానీ ఈ ఏదైతే ప్రాక్టీసెస్ అయితే మనకు మెన్షన్ చేసారో అన్ఫేర్డ్ లేబర్ ప్రాక్టీసెస్ ఏదైతే చెప్పారో అది కంపల్సరీ వాళ్ళు చెయ్యొద్దు అంటని మనకు ఉందన్నమాట. సో ఇది ఇన్ కేస్ వాళ్ళు చేసినట్లయితే ఏమవుతుందంటే సో 6 months జైలు కానీ లేకుంటే 1000 రూపాయల ఫైన్. ఓకే, సో రెండు కూడా మనకు పడే ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. సో కంపల్సరీ ప్రతి ఒక్క కంపెనీ కానీ లేకుంటే ఎంప్లాయీస్ కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ కంపల్సరీ వాళ్ళు ఫాలో కావాలన్నమాట ఇది. ఓకే, సో దీన్ని ఏంటంటే 2 విధాలుగా మనకు డివైడ్ చేసారు. ఒకటేంది ఎంప్లాయర్ది ప్లస్ వర్క్ మీద అనమాట. సో ఎంప్లాయర్ ఏం చేయొద్దు అంటే ఎవరైతే కంపెనీ ఉంటారో మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు ఏం చేయొద్దు, అట్లనే దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే వర్క్మెన్ ఉంటారో వాళ్ళు ఏం చేయొద్దు అనేది 2 విధాలుగా చేశారనమాట. సో ఎంప్లాయీకి వచ్చినట్లయితే ఏంటంటే సో ఎవరైతే వర్క్మెన్ ట్రేడ్ యూనియన్లో జాయిన్ అవుతారు అన్నట్లయితే సో వాళ్ళ దాంట్లో ట్రేడ్ యూనియన్ దాంట్లో వాళ్ళు ఇంటర్ఫియర్ కావద్దనమాట. సో కంపెనీ అనేది ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇంటర్ఫియర్ కావద్దు. అట్లనే ఏదైనా ఎంప్లాయీ ఏదైనా వర్క్మెన్ ఒక ట్రేడ్ యూనియన్లో జాయిన్ అయినప్పుడు అతన్ని ఆపే ప్రయత్నం అయితే చేయొద్దు అనమాట. అట్లనే ఏదైనా ఎంప్లాయీని ఫోర్స్ఫుల్గా నువ్వు ఇక్కడ పోవద్దు అక్కడ చేయొద్దు అనేది అట్లా స్టాప్ చేయొద్దు అనమాట. అట్లనే ఇంకోటి ఏంటంటే థ్రెటనింగ్ చేయొద్దు. ఇన్ కేస్ నువ్వు దీంట్లో జాయిన్ అయితే మాత్రం నేను నిన్ను డిస్మిస్ చేస్తా, లేకుంటే మీరు ఇట్లా చేస్తే మాత్రం మేము లాకౌట్ చేసేసి క్లోజ్ చేస్తాము, లేకుంటే ఇన్ కేసు నువ్వు ఇట్లా జాయిన్ కాకుంటే నేను నీకు శాలరీ పెంచుతా, ఇటువంటి అనేది ఏంటంటే అన్నీ అన్ఫేర్ ట్రేడ్ లేబర్ యాక్టివిటీస్ కిందికి వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఎంప్లాయర్ చేయొద్దు అనమాట. సో అట్లనే ఏంటంటే ఒక కంపెనీ ఒక ట్రేడ్ యూనియన్కు యాక్టివ్గా సపోర్ట్ చేయొద్దు అనమాట. సో సపోర్ట్ చేస్తే ఏంటంటే అది మిస్యూజ్ చేసే ఛాన్సులు ఉంటాయన్నమాట. అట్లనే ఏంటంటే ఒక ట్రేడ్ యూనియన్కి ఒక ఫేవరిజం అనేది చేయొద్దు. ఇప్పుడు మల్టిపుల్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయనుకోండి, దానికి ఒక ట్రేడ్ యూనియన్కు ఒక ఫేవరిజం అనేది చేయొద్దు. అట్లనే ఏంటంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళు స్పాన్సర్ చేసేసి ఒక ట్రేడ్ యూనియన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. సో అట్లాంటి యాక్టివిటీస్ ఇట్లా చేయొద్దు అనమాట. అట్లనే ఇంకోటి ఒక మెంబర్ని ఓకే నువ్వు ఈ దీంట్లో మెంబర్షిప్ జాయిన్ కావద్దు, ఓకే ఈ యూనియన్లో జాయిన్ కావద్దు ఆ యూనియన్లో జాయిన్ కావద్దు అంటే ఆ విధంగా ఇటు చేయొద్దు అనమాట. అట్లనే ఇప్పుడు మల్టిపుల్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నప్పుడు ఒక ట్రేడ్ యూనియన్ని ఎంకరేజ్ చేసుకోవడం ఇంకో దాన్ని డిస్కరేజ్ చేయడం ఈ విధంగా ఇటు చేయొద్దు అనమాట. ఇవన్నీ ఏంటంటే అన్ఫేర్ యాక్టివిటీస్ కిందికి వస్తాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎంప్లాయీ ఓకే వర్క్మెన్ ఒక స్ట్రైక్లో ఉన్నప్పుడు అతన్ని తీసేయడము, ఓకే డిస్మిస్ చేయడము, లేకుంటే డిశ్చార్జింగ్ చేయడము ఇవన్నీ చేయొద్దు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఒక సీనియర్ నుంచి జూనియర్కు చేయడము ఈ విధంగా చేయొద్దు అనమాట. అంటే ఏదైతే సీనియారిటీ ఉందో దాన్ని ఇటు చేయనికే వీలు లేదనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ప్రమోషన్ రావాలో వాళ్ళని ప్రమోషన్ రాకుండా ఆపడము ఇది కూడా అన్ఫేర్ యాక్టివిటీస్ కిందికి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఎవరైతే ట్రేడ్ యూనియన్లో యాక్టివ్గా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద కక్ష కట్టుకొని వాళ్ళని డిశ్చార్జ్ చేయడము ఇవన్నీ చేయొద్దన్నమాట.
సో ఇవన్నీ ఏంటంటే క్లియర్గా మనకు ఏమేం చేయొద్దు ఎంప్లాయర్ అనేది క్లియర్గా మనకు సెక్షన్ 5 మనకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. 5th షెడ్యూల్లో సెక్షన్ 24లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇవన్నీ కంపల్సరీ ఫాలో కావాలి. ఇన్ కేసు ఇది షెడ్యూల్ 5లో ఏదైతే మెన్షన్ చేసారో అది కంపల్సరీగా ఫాలో, అవి ఏవైతే చేస్తారో అది అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందికి వస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైతే ఇంకోటి ఎంప్లాయీని ఏ విధంగా తీయొద్దు అనేది ఇట క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు ఒక ఎంప్లాయీని తీసేస్తారు కదా కంపెనీ నుంచి, అదేంటంటే ఒక ఎంప్లాయీని టార్గెట్ చేయడం అంట, విక్టిమైజ్ చేసి ఒక ఎంప్లాయీని చేసేసి అతన్ని తీయొద్దు అనమాట. అట్లనే ఒక ఎంప్లాయీని క్రిమినల్ కేసులు పెట్టేసి అతన్ని తీయడానికి వీలు లేదనమాట. అట్లనే అన్ట్రూ అలిగేషన్స్ అంటే అతని మీద నిజమైన ఆరోపణలు కాకుండా ఏవేవో కారణాలు పెట్టేసి అతన్ని తీయొద్దు అనమాట. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న తప్పులకు ఓకే. సో ఒక ఎంప్లాయీని టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న తప్పు చేసినా అది పెద్దగా చూపించేసి అతన్ని తీసేయడం అయితే జరుగుతుందనమాట. ఇది కూడా అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందికి వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఎట్లుంటాయంటే అతను ఎంత మంచిగా చేసినా అందరి ముంగల ఇతను ఏం చేస్తలేడు అంటని చెప్పేసి అతన్ని తీసేసి ప్రయత్నం అయితే చేస్తారనమాట. అది కూడా అన్ఫేర్ కిందికి వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒక ఎంప్లాయీని టార్గెట్ చేసేసి అతన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేయడము, ఎవరైతే యాక్టివ్గా ట్రేడ్ యూనియన్లు ఉంటో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. అవి కూడా చేయొద్దు అనమాట. ఓకే. సో ఇన్ కేసు ఏదైనా ఎంప్లాయీస్ స్ట్రైక్లోకి వెళ్ళారు అనుకోండి, ఆ స్ట్రైక్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్ట్రైక్ క్లోజ్ చేస్తే స్ట్రైక్ ఆపేసిన తర్వాత మీరు ఈ బాండ్ మీద సిగ్నేచర్ పెట్టండి, నెక్స్ట్ టైం నుంచి మీరు స్ట్రైక్లోకి వెళ్ళొద్దు, అటువంటి ఇట చేయొద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఏదైతే స్ట్రైక్ వాళ్ళకు లీగల్గా ఉందో వాళ్ళకు చేసుకునే హక్కు అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఫేవరిజం కానీ పలానా పర్టికులర్ ఎంప్లాయీకి ఫేవరిజం చేసేసి అవన్నీ ఇట చేయొద్దు అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకు ఒక ఎంప్లాయీస్ కొందరు టెంపరీ ఎంప్లాయీస్ చాలా రోజుల నుంచి వాళ్ళు ఉంచుకుంటారు అనమాట, వాళ్ళు పర్మనెంట్ అయితే చేయరు. అది కూడా అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందకి వస్తుంది అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఏదన్నా డిస్ప్యూట్ ఉన్నప్పుడు మనం లేబర్ కోర్టు కానీ ట్రిబ్యునల్ కోర్టు కానీ మనం వెళ్తామన్నమాట. వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే అవార్డు ఇస్తారు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇట డిలే చేయడం, అది కూడా అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందకి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాకౌట్ లేకున్నా ఇట కంటిన్యూస్గా ఇల్లీగల్గా లాకౌట్ చేసేసి చాలా రోజులు ఉంచుతారనమాట. అది కూడా అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కంపెనీకి సంబంధించిన అనమాట. కంపెనీకి సంబంధించిన చాలా పెద్ద లిస్టే ఉంది మనకు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మటుకు ఏంటంటే మనకు ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఏంటంటే మనకు కొన్ని వర్క్మెన్ సంబంధించిన ఇటు ఉంటాయి. వర్క్మెన్ ఇట ఏం చేయొద్దు అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేసారు మనకు షెడ్యూల్ 5లో సెక్షన్ 24లో అనమాట. సెక్షన్ 24 RAలో మనకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో వర్క్మెన్కి వచ్చినట్లయితే ఎవరైతే ఎంప్లాయీలు ఉంటారో వాళ్ళు ఇట కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఇల్లీగల్గా స్ట్రైక్ అనేది చేయొద్దు. ఎందుకంటే ప్రతిదానికి ఇల్లీగల్గా స్ట్రైక్ చేస్తే ఏంటంటే కంపెనీకి అనేది చాలా నష్టం వస్తుంది అన్నమాట. అటువంటివి చేయొద్దు. ఈవెన్ కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాపర్గా మనకు నోటీస్ ఇచ్చేసి అట్లా ఉంటేనే మనము స్ట్రైక్ చేయాలన్నమాట, వేరే విధంగా అయితే చేయొద్దు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా స్ట్రైక్ చేసినప్పుడు ఏదైతే కంపెనీ గుడ్ ఫేత్తోని ఏదైతే మనకు ఇస్తుందో దాన్ని ఇట రిజెక్ట్ చేయడం ఇట అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందకి ఇస్తుంది. ఎందుకంటే కంపెనీ మనకు మంచి చేయాలనుకుంటుంది, కాకపోతే ఏంటంటే ఈ వర్క్మెన్ అనేది వినర్ అనమాట, ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు, అది కూడా అన్ఫేర్ కిందకి వస్తుంది అనమాట. అట్లనే ఒక ఎంప్లాయీని ఏదో ఫోర్స్ఫుల్గా ఇప్పుడు వీళ్ళు 10 మంది స్ట్రైక్ చేస్తుంటారు, మిగతా వాళ్ళని ఇట ఫోర్స్ఫుల్గా మీరు రండి మీరు స్ట్రైక్ చేయండి అంటే ఫోర్స్ ఇట చేయొద్దు అనమాట. అది కూడా అన్ఫేర్ కిందికి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఎట్లుంటుందంటే వర్క్ అనేది చాలా స్లోగా చేయమంటారు అనమాట. సో కొందరు ఫాస్ట్గా చేస్తున్నట్ట, లేదు మనం స్లోగా చేద్దాం వర్క్ అంటే ఇంటెన్షనల్గా స్లోగా వర్క్ చేపిస్తుంటారు అనమాట. అది కూడా మనకు అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందికి వస్తుంది అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, కంపెనీలో ఇష్యూ జరిగినప్పుడు మనకు
ఏదైతే మేనేజ్మెంట్ స్టాఫ్ ఉంటారో, ఓకే, సో ఎవరైతే మేనేజ్మెంట్ స్టాఫ్ ఉంటారో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం అనమాట. నువ్వు ఇట్లా చేసినావు అంటే ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడము, ఇంటి ముంగలు ఏమైనా చేసుకోమో, అది గిట అన్ఫేర్ కిందికి వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఎంప్లాయీ కంపెనీకి సంబంధించింది ఉంటే కంపెనీలనే తెలుసుకోవాలి, లేకుంటే కంపెనీ ఎదురుగా తెలుసుకోవాలి, కానీ వాళ్ళ పర్సనల్ ఇంటి దగ్గరికి గిట మాత్రం వెళ్ళొద్దు అనమాట. ఇది కూడా అన్ఫేర్ కిందికి వస్తుంది అనమాట. ఓకే, అట్లనే కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం కూడా ఇది మనకు అన్ఫేర్ కిందికి వస్తుంది అనమాట. కంపెనీకి సంబంధించి ఇప్పుడు నీకేం ప్రాబ్లం ఉంటే మనము కంపెనీ మేనేజ్మెంట్తో చూసుకోవాలి, కానీ కంపెనీని డ్యామేజ్ చేయడం అనేది ఇది మనకు అన్ఫేర్ కిందికి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఫోర్స్ఫుల్గా, ఓకే, సో ఎవరైనా ఎంప్లాయీని ఎవరైతే వర్క్ చేస్తారో ఫోర్స్ఫుల్గా వాళ్ళని ఆపడం కానీ, ఫోర్స్ఫుల్గా నువ్వు ఇక్కడ అటెండ్ కావద్దు, అక్కడ అటెండ్ కావద్దు అంటే చెప్పడం కానీ, లేకుంటే ఫోర్స్ఫుల్గా నువ్వు ఈ ట్రేడ్ యూనియన్లో జాయిన్గా అనుకోమట, ఇవన్నీ ఏంటంటే అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందకి వస్తుంది అనమాట. సో మనకి ఇవన్నీ చాలా లిస్ట్ ఉంది మనకు. సో ఇవన్నీ క్లియర్గా మనం మెన్షన్ చేయాలి, ఎందుకంటే మనకు మంచి లాంగ్ ఆన్సర్ కావాలంటే మాత్రం ఇవన్నీ క్లియర్గా మనకు మెన్షన్ చేయాలి. మనం మాత్రం మనకు 5th షెడ్యూల్ సెక్షన్ 24 RA అనేది క్లియర్గా రాయాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఒక కేస్ లా చూద్దాం. మనము కేస్ లా అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ మనకు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు కేస్ లా వచ్చేసి భారత్ ఐరన్ వర్క్స్, ఓకే, సో భారత్ ఐరన్ వర్క్స్ వర్సెస్ బాలుభాయ్ పటేల్ అంటని ఇది కేసులా అనమాట. సో దీంట్లో కేసులలో ఈ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఏంటంటే బాలుభాయ్ పటేల్ అండ్ అదర్ వర్క్మెన్ వేర్ ఎంప్లాయీస్ ఇన్ ద భారత్ ఐరన్ వర్క్స్లో మిగతా వీళ్ళు ప్లస్ అందరూ ఎంప్లాయీస్ అనమాట. సో దే వేర్ యాక్టివ్ మెంబర్స్ ఇన్ ద ట్రేడ్ యూనియన్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉన్న ట్రేడ్ యూనియన్లో యాక్టివ్ మెంబర్స్ అనమాట. సో ది మేనేజ్మెంట్ డిస్మిసెస్ సర్టన్ వర్క్ మెన్ అలైన్ మిస్కండక్ట్. సో వాళ్ళు యాక్టివ్గా ఉన్నందుకు మేనేజ్మెంట్ ఏంది వాళ్ళకి నచ్చక కొంతమందిని తీసేసారు అనమాట. ఓకే, సో ది వర్క్మెన్ contended that dismissal was not genuine. Okay, it was a victimize the trade union activities. సో వర్క్మెన్ ఏమన్నారు, ఇది డిస్మిసల్ అనేది కరెక్ట్ కాదు, మమ్మల్ని విక్టిమైజ్ చేసిర్రు అంటే చెప్పింది అనమాట. సో ది డిస్ప్యూట్ వాస్ రెఫర్డ్ టు జ్యుడిషియల్ అడ్జుడికేషన్. సో ఇది కోర్టుకి వెళ్ళింది అనమాట. సో కోర్టులో ఏంటంటే వెదర్ ద డిస్మిసల్ ఆఫ్ ద వర్క్మెన్ అమౌంటెడ్ విక్టిమైజింగ్ ఫర్ ఏ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్. కోర్టులో మనకి ఏముందంటే ఈ ఎవరైతే డిస్మిసల్ అయ్యారో వాళ్ళు నిజంగా విక్టిమైజ్ అయ్యిర్రా, లేకుంటే వాళ్ళు ఏమన్నా మిస్కండక్ట్ చేసిర్రా అనేది క్వశ్చన్ అనమాట. అట్లనే మనకు ఈ ఎంప్లాయర్ ఏది ఉందో అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ ఏమన్నా చేసిండా అనేది ఒకటి అనమాట. సో దీంట్లో లీగల్ ప్రొవిజన్స్ ఏముంటాయి మనకు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ఉంటుంది. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది. ఇద్దరు వాదనలు వినాలంటే నీట్ ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ విక్టిమైజేషన్. ఓకే, సో అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ విక్టిమైజేషన్ అంటే ఉందిగా, ఇది కూడా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మనకు సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ది సుప్రీం కోర్ట్ రూల్ దట్ ఇన్ ఫేవర్ ఆఫ్ వర్క్మెన్ కిందికి వర్క్మెన్ ఫేవర్గా మనకు జడ్జిమెంట్ అయితే వచ్చింది. సో విక్టిమైజేషన్ ఆఫ్ వర్క్మెన్ ఫర్ ఏ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ ఈజ్ ఇల్లీగల్. సో ఎవరైతే ట్రేడ్ యూనియన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని విక్టిమైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటుందన్నమాట. ఈవెన్ ఇఫ్ మిస్కండక్ట్ ఈస్ అలైన్డ్ ది ట్రిబ్యునల్ కెన్ ఎగ్జామైన్ ద రియల్ మోటివ్ బిహైండ్ ద డిస్మిసల్. సో వాళ్ళు ఏదన్నా చిన్న తప్పులు చేసినా వాళ్ళ ఏదైతే ఎంప్లాయర్ ఉండో వాళ్ళ మోటివ్, ఓకే, సో ఇతరులని డిస్మిస్ చేయాలి అన్నట్లు వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది అది కనిపిస్తుంది, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అంటూ ఉందన్నమాట. సో ఎంప్లాయర్ కెనాట్, ఓకే, విక్టిమైజ్ చేసి డిసిప్లినరీ యాక్షన్. ఒక ఎంప్లాయీని టార్గెట్ చేసేసి వాళ్ళు ఏదో డిసిప్లిన్ యాక్షన్ చూపించేసి తీసేయడం అనేది కరెక్ట్ కాదంటే ఇచ్చిందనమాట. సచ్ డిస్మిసల్ అమౌంట్ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్. ఇటువంటి డిస్మిసల్ అనేది అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కిందికి వస్తుందన్నమాట. సో ఇది మనకు కేసులా అనమాట. సో కేసులాస్ అనేది చాలా రాయొచ్చు మనము. ఈ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. కంపల్సరీ షార్ట్ ఆన్సర్ లేకుంటే లాంగ్ ఆన్సర్లో వస్తుంది మనకు. ఇదైతే మనము చూసుకోవాలన్నమాట. సో మనం చెప్పిన పాయింట్లు అనేది సింపుల్ అనమాట, ఇవన్నీ మనకు తెలిసినవే. కాకపోతే ఏంటంటే ఒకసారి రెఫర్ చేసుకుంటే మనకు ఈజీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్. దీంట్లో మాత్రం మనకు క్లియర్గా 5th షెడ్యూల్ సెక్షన్ 24 RA అనేది క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. అప్పుడే మనకు మంచి స్కోర్ వస్తుంది అనమాట.
సో ఇలాగే మీకు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమన్నా ఉంటే మాత్రం మనకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనము అది చేసే ప్రయత్నం చేస్తాము. అట్లనే దీనికి సంబంధించిన నోట్స్ మాత్రం మనకు డిస్క్రిప్షన్లో లేకుంటే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.